గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సంకాపూర్ రోడ్లో గల సర్వే నంబర్ 338 దేవస్థానానికి సంబంధించిన భూమిని గత ప్రభుత్వం కొంత మేరకు ఆ భూమిలో ప్రస్తుతం ఐఓసి ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్మించింది. మిగిలిన భూమి ప్రస్తుతం ఆ కార్యాలయం వెనకాల ఖాళీగా ఉంది. భూమిని తమకు నష్టపరిహారం కింద కేటాయించారని గజ్వేల్ కు చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఆ భూమిని కాపాడాలని స్థానిక ఎంఆర్ఓ ఆర్డీఓ కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. గజ్వేల్లోని 338 సర్వే నంబర్లో దేవాలయ భూమిని కొంతమంది అన్యాక్రాంతం చేసి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీకి తెలిసింది. దానికోసం మేము ఈరోజు ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 338 సర్వే నంబర్లో ఒక విఠాల రామచంద్రయ్య అని ఒక గొప్ప మానవతామూర్తి దేవాలయానికి ధూప నైవేద్యాని కోసం 7 ఎకరాల 20 గుంటల భూమిని దానం ఇచ్చాడు. దాన్ని చాలా రోజులుగా కొంత వ్యవసాయం చేస్తూ దీప నైవేద్యాన్ని నడిపించారు. వచ్చిన ఇంత ముందుకున్న ప్రభుత్వం దీన్ని అన్యాక్రాంతం చేస్తూ ఒక 2 ఎకరాల 20 గుంటల్ని తీసేసుకొని బిల్డింగ్ కట్టుకున్నది. మిగతా భూమిని ఖాళీగా ఉంచింది. ఆ భూమిని ఇన్ని రోజులుగా దేవాదాయ శాఖ అధీనంలో ఉంది. కొంతమంది వ్యక్తులు ఈ భూమి మాది అని కోర్టు పోవడం వల్ల ఆ సమస్య కోర్టులో ఆగింది. దానికి తోడుగా ఇంకొంతమంది వ్యక్తులు కొంతమంది అధికారులను చేతిలో పట్టుకొని ఈ భూమి మీద కన్నేసి ఈ భూమి మాకు కావాలి, మాకు ఇందులో బిల్డింగ్ కట్టడం మాకు జాగా పోయిందని వాళ్ళు దీన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇప్పటికీ చెప్తున్నాము, మీ డాక్యుమెంట్ అనేది ఫేక్ డాక్యుమెంట్. 328 అనే సర్వే నంబరు పూర్తిగా దేవాదాయ శాఖకు సంబంధించి దేవాలయ భూమి. మీ డాక్యుమెంటే దొంగ డాక్యుమెంట్. అలాంటిది మీరు ఆ డాక్యుమెంట్ వరకు అధికారులు చూపించి ఈ భూమి కార్యాలను చూస్తే మాత్రం ఖబర్దార్ గుర్తుంచుకోండి. ఈ భూమి అనేది ఎప్పటికైనా దేవాలయానికి చెందుతుంది. దేవాలయానికి చెందే వరకు బీజేపీ పోరాడుతూనే ఉంది అని తెలియజేస్తున్నాం. ఈ యొక్క భూమిలో సాగు చేసుకొని ఆ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి ధూపదీప నైవేద్యాల గురించి ఈ యొక్క భూమిని వారు దేవాలయానికి సమర్పించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇన్ని రోజులుగా ఇన్ని సంవత్సరాలుగా ఏదైతే ఈ దేవాలయానికి సంబంధించినటువంటి భూమిగా కొనసాగుతున్న ఈ భూమిని గతంలో కూడా కొంతమంది గజ్వేల్లో కబ్జాదారులు ఈ యొక్క భూమిపై కన్నేస్తే కూడా మేము వెంటనే ఈ యొక్క భూమిలో అదే విధంగా మీడియా మిత్రులను పిలుచుకొని ఈ యొక్క భూమి పూర్తిగా దేవాలయానికి సంబంధించినటువంటిది అని చెప్పి మేము ఈ భూమిని ఎటువంటి కబ్జాలకు గురైన ఎటువంటి థర్డ్ పర్సన్స్ కానీ ఎటువంటి రియల్ ఎస్టేటర్లు కానీ దీని మీద కన్నేస్తే ఊరుకోం. భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున మేము పోరాటానికి దిగుతామని తెలియజేయడంతో అప్పుడు వాళ్ళు గత ప్రభుత్వంలో ఆ యొక్క నిర్ణయాన్ని వాళ్ళు విరమించుకొని ఈ యొక్క భూమికి రాకుండా వాళ్ళు అక్కడే నిలిచిపోయారు. అదేవిధంగా నేడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నిన్న మొన్న 2-3 రోజుల క్రితం జరిగినటువంటి విషయం భారతీయ జనతా పార్టీకి మా యొక్క పార్టీకి దృష్టికి రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క భూమిని యథావిధిగా ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూమిగా కొనసాగింపాలి. అదేవిధంగా వారు ఎవరైతే గొప్ప మానవతా దృక్పథంతో దేవాలయానికి సమర్పించినటువంటి వారి యొక్క పేరు నిలబడే విధంగా ఈరోజు ఈ యొక్క భూమి దేవాదాయ శాఖ ఆధీనంలో ఉండాలని చెప్పి గతంలో కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఎటువంటి థర్డ్ పర్సన్ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం కానీ ఏదైతే అలాట్మెంట్ చేయడం కానీ ఏదైతే వాళ్ళు ప్రపోజల్ పంపిర్రో అది గతంలో ఒక అధికారి ఎంఆర్ఓగా ఉన్నప్పుడు ప్రపోజల్ జరిగిందని చెప్పి తెలియజేయడం ఇప్పుడు మేము ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని కలవడం ద్వారా తెలిసింది. ఆ యొక్క అయితే ప్రపోజల్ను వెంటనే నిలిపివేయాలని చెప్పి మేము ఈ యొక్క అధికారులను కోరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ యొక్క దేవాదాయ భూమిని ఎటువంటి అన్యాకృతమైన ఎటువంటి కబ్జాకు గురైన బీజేపీ ముందుంటుంది ఈ భూమి కోసం, ఈ భూమి పరిరక్షణ కోసం అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో కూడా బీజేపీ గట్టిగా వాదించింది కాబట్టి ఎండోమెంట్ శాఖ వారు దేవాదాయ శాఖ వారు బోర్డు వేసి ఇది పూర్తిగా ఎండోమెంట్ శాఖదని బోర్డు వేయడం జరిగింది. ఈ రోజు కూడా తెలియజేస్తా ఉన్నాం, ఇది పూర్తిగా ఎండోమెంట్కు సంబంధించి భూమి ఆధీనంలో ఉండాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు ఈ యొక్క అధికారులకు కోరడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై